హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెంటు ఉండకపోయేసరికి మా వారికి కూడా చాలా ధీమా వచ్చేసిందండోయ్. ఈ మధ్య కరెంటు ఉండట్లేదు కదా! ఇంక అందుకని లేదంటే పాటకి పొలానికి వెళ్ళి సగం నీళ్ళపాతి కూడా అయిపోయేది. ఇదిగో మళ్ళీ ముసుగు వేసుకొని అయితే పనుకుంటున్నారు. ఇలా అయితే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం కదా! ఎండలో ఎక్కువసేపు పెట్టలేరనమాట. తొందరగా పెట్టుకుంటేనే మంచిది. నిజం చెప్తున్నానండి. ఒక్క గంట కరెంట్ లేకపోతేనే మనం ఎంత ఇబ్బంది పడతామో, అలాంటిది మాకు రోజంతా ఉండట్లేదనమాట. అలా అని ఇదేమీ అధికారుల సమస్య ఏమీ కాదు. మా ఊర్లో వాళ్ళు చేసిందనమాట. ఈ పొలాలకి, ఇళ్లలో వచ్చే కరెంట్ల మీద పొలాల వైర్లు వేసి పెట్టడం వల్ల ఇంట్లో కూడా కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము. బట్టలు కూడా నైటే ఉతికేసాము. నైట్ ఉతికేసి ఇంకా నైటే ఆరబెట్టేసామండి. ఎలాగో పొద్దున్న కరెంట్ ఉండట్లేదు కదండి. ఇంకా పొద్దున్న ఏదైనా పని తప్పుతుందంటే అదొక్కటనమాట. ఇంకా మా వారు లేస్తే ఇదంతా కూడా కొంచెం క్లీన్ చేసి వాటర్ పెట్టి ముగ్గయి పెట్టుకోవాలి. ఇంతలో మా చిట్టి తల్లి కూడా లేచొచ్చింది. సాత్వి లేచినప్పటినే సంపత్ కూడా వచ్చేసాడు. వీళ్ళిద్దరూ తొందరగానే నిద్రలేస్తారు. రేణు మాత్రమే కొంచెం లేట్ అనమాట. ఎప్పుడు కూడా అంతే. చాలామంది హీటర్ ఇక్కడ పెట్టకండి అంత మంచిది కాదు అంటున్నారు. కానీ ఇదివరకు తెచ్చినవి నార్మల్ స్విచ్ బోర్డులకైనా సరిపోయేది. కానీ ఈసారి కొంచెం పెద్ద ప్లగ్ ఉన్నది తీసుకొచ్చేసారనమాట. నార్మల్గా స్విచ్ బోర్డులకైతే అస్సలు పడతలేదు. ఇప్పుడు పెట్టిన స్విచ్ బోర్డు చిన్నదిందో చూడండి, అది కూడా పొలం కోసం తీసుకొచ్చిందే. ఇంకా దీనికి కరెక్ట్గా సరిపోయిందని చెప్పి మా వారు ఇలా సెట్ చేశారు. పైన కొక్కేలు ఉంటాయి అనమాట కరెంట్వి. అంటే మేము ఇక్కడి నుంచే పొలానికి నీళ్ళు పెడతాము. ఇక్కడి నుంచి కనెక్షన్ ఇచ్చుకొని ఇంట్లో మీటరు. అందుకని మాకు కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చింది. ఇది వరకు కూడా అడిగారు, మీకు వాషింగ్ మిషన్ తీసుకొచ్చాక కరెంట్ బిల్ ఎంత వస్తుందని. అందుకని నేను కరెక్ట్గా చెప్పలేనమాట. పొలానికి కలిపి పెడతాం కాబట్టి అచ్చంగా ఇంట్లోదైతే ఒక అంచనా ఉండిద్ది. కానీ పొలానికి కలిపి పెట్టేది అది అక్కడ దగ్గర దగ్గర 1/2 ఎకరం పెడుతున్నాం ఇప్పుడు. సో అందుకని కొంచెం ఎక్కువే వచ్చిద్దండి. పైన కొక్కేలకి నేరుగా ఈ వైర్ తగిలించేసి నీళ్ళు కాచుకొని మళ్ళీ అవసరం అయిపోయాక తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. అంటే పైన కొక్కేలకు కూడా కరెంట్ ఏమీ ఉండదు. మనము స్విచ్చెస్ ఉంటాయండి, అవి ఆన్ చేసుకుంటేనే వచ్చిద్ది, ఆఫ్ చేసుకుంటే ఆగిపోయిద్ది అనమాట. సో అలా అయితే పెట్టుకున్నాము. ఇదివరకంటే హీటరు నార్మల్గా చిన్న ప్లగ్ కాబట్టి ఎవరైనా తీసుకువెళ్ళి అవసరమైతే పెట్టుకునేవారు మా రిలేటివ్స్. కానీ ఇప్పుడు ఇది పెద్ద ప్లగ్ అయ్యేసరికి ఓన్లీ స్విచ్ బోర్డు తప్ప ఇంకా అసలు మామూలుగా పడతలేదనమాట. ఎవరు తీసుకువెళ్ళినా సరే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు సరిపోవట్లేదని. అలా అయిపోయింది ఈసారి. ఎందుకు ఇలా తెచ్చావంటేనేమో అక్కడ నేను చూసుకోలేదులే అని అయితే మా వారు అనేస్తున్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇప్పుడు ఎలాగో ఈ సమ్మర్లో అసలు అవసరమే ఉండదు మళ్ళీ తర్వాత ఎప్పుడో చలికాలమే. సమ్మర్లో కాబట్టి అందరం ఆల్మోస్ట్ చన్నీళ్ళే పోసుకుంటున్నాము. సో అదే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. పక్కలన్నీ కూడా తీసేసి ఇంకా దుప్పట్లు లోపల పెట్టి మంచం తీసేస్తానండి. మిషన్ కూడా బయట పెట్టేస్తున్నాను అనమాట. 2 రోజులు ఏదో కుట్టేద్దాం అన్నది దీనిలో తీసాను. ఒక్కరోజే కుట్టాను. ఇంకా తర్వాత రోజు నుంచి అసలు కుదరట్లేదు అనమాట. డైలీ దొండకాయలు కోయడం, బీరకాయలు కోయడం, ఈ పొలం పనులు సరిపోతున్నాయి. దానివల్ల అసలు అవ్వట్లేదు. ఏమైనా పని తీద్దామంటేనేమో మిషన్కి ఇటు మంచం వేసేసి అందరూ వచ్చి ఒకేసారి కూర్చునేసరికి ఇంక ఇప్పుడు ఏం తీస్తాంలే అన్నట్టు అలా వదిలేస్తున్నా. ఇంక ఇది పాత చీపురు విరిగిపోయిందండి. ఇంకా రబ్బరు దేనికైనా పొలాల్లో మోటార్కి కట్టడానికి పనికొస్తుందని మా వారంటేనే తీసి దాపెడుతున్నా. ఆ చీపు నేను మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి బండకేసి గట్టి కొట్టేసరికి ఊడిపోయింది. అది పాతది, బయట ఊడవటానికి బాగుంటుందని చెప్పి దాన్ని పక్కన పెట్టాను అనమాట. బయట అట్లా ఊడ్చుకోవటానికి ఇంకా ఉన్నది కూడా పోయింది. అదేంటోనండి, రోజు మనీ ప్లాంట్స్కి నీళ్లు పోస్తున్నా అయినా సరే చెట్టు మొదట్లో ఆకులన్నీ కూడా మాడిపోతున్నాయి. ఎండలకు అనుకుంటా అసలు ఎన్నిసార్లు నీళ్ళు పెడుతున్నా, మళ్ళీ రోజుకి 2 సార్లు పెడతాం. అయినా సరే ఎక్కువగా అటు సైడ్ ఉన్న మొక్కలో కనిపించినాయి అనమాట. ఆకులు చాలా వరకు మాడిపోతున్నట్టు. అయినా ఎండలకి మనుషులమే అల్లాడిపోతున్నాము. ఇంకా మొక్కలు ఎంత చెప్పండి. అసలు ఈ సంవత్సరం వచ్చిన ఎండలు అసలు మంచివి కాదంటే చాలా డేంజరు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ఇక్కడ బయట మొత్తం ఊడుస్తున్నాను. లోపలైతే ఇంకా వదిన రేణు వాళ్ళు పనుకొని లేవలేదనమాట. ఇంకా అందుకని బయట వరకే ఊడ్చాను. తర్వాత ఇల్లు ఊడ్చేసుకొని మాపయ్యి పెట్టుకున్నానండి. ఇంకా మా చిట్టి తల్లి తిరగడమే పని అనమాట. దీన్ని అస్సలు కాయలేకపోతున్నాము. మెయిన్ ఇప్పుడు ఎండలకి పిల్లల వల్లే చాలా భయం వేస్తుందండి. ఇంటికాడ ఒక పట్టాన ఉండరు. అలా అని చెప్పి ఇంట్లోని బలవంతంగా పనుకోబెడదామంటే ఏదో బంధించేసినట్టు ఉంటుంది. కానీ ఇంకా తప్పట్లేదు. మధ్యాహ్నము నేను ఇప్పుడు కూడా అంతగా నిద్రపోను. కానీ వీళ్ళ కోసం అనమాట ఇక అలవాటు చేసుకుంటున్నా. కనీసం మాతో అంటే మేము పనుకున్నా సరే వాళ్ళు కూడా మాతో పాటు పనుకుంటారని చెప్పి ఇంట్లో పెట్టి లాక్ వేస్తున్నాం అనమాట. అలా ఉంటుంది వీళ్ళతోటి రోజు. లేదంటే ఎండలకి పద్దాక ఆడికి ఈడికి ఒక్క చోటు ఉండరనమాట, తిరుగుతూనే ఉంటారండి. నేను వీడియో తీసేటప్పుడు ఈ సూర్యకిరణాలు అంతగా గమనించలేదండి. తరువాత చూసాననమాట. అసలు ఎంత బాగుందో అనిపించింది. భలే కనిపిస్తున్నాయి కదా కిరణాలు కూడా. భలే పడుతుంది ఎండ బాగా. ఈ ఎండ బాగానే ఉంటుంది, కాసేపు ఆగితేనే కష్టం అనిపిస్తుంది.
ఇంటి ముందు మొక్కలు తీసేసరికి పిల్లలకి ఆడుకోవటానికి బాగా అవుతుందనమాట. మొత్తం కొంచెం ఓపెన్ ప్లేస్ అయింది కదా, చక్కగా వేప చెట్టు కింద పక్కన ఆడుకుంటున్నారు. ఎంత కరెంట్ లేకపోయినా సరే ఇంటి ముందు నీళ్ళు పెట్టే దాని వరకు అయితే పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే పక్క బజార్కి కరెంట్ ఉంటుంది కదా, సో అలా వైర్ లాగి కొంచెం ఇంటి ముందు నీళ్ళ వరకు అయితే పెట్టుకుంటాము. ఇప్పుడు పంపు తీపించాం కదా ఊరు మొత్తం, అంటే అంత కరెంట్ పోయినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యిద్ది కదా, సో అలాంటప్పుడు పంపు బాగా ఉపయోగపడుతుందనమాట. నిజంగా నాకు ఈ 2 డేస్లోనే అనిపించింది పంపు బిగించి చాలా మంచి పని చేశామని. ఎందుకంటే ఆ పంపు నీళ్ళు ఈరోజు కూడా వాడుకున్నానమాట. ఎందుకంటే ఆ కరెంట్ కూడా ఎక్కువసేపు ఉండదనమాట, కొంతసేపు మాత్రమే అది కూడా పోయిద్ది. సో అలాంటి టైంలోని ఇంటి ముందు పంపు నేనే కాదు మా రిలేటివ్స్కి దగ్గర కూడా కొంచెం బాగా యూజ్ అవుతుంది పంపు అనేది. పక్కన గౌతమ్ కనిపిస్తుంది చూసారా, అవి ముంజికాయలనమాట. మొన్న వ్లాగ్‌లో చూపించాను కదండీ ఇలా తీసుకొచ్చారని, ఇంకా తినలేదనమాట. ఇంక ఈరోజైతే తిన్నాము. అంటే ఎన్ని సార్లు తీసుకొచ్చినా సరే అస్సలు బోర్ కొట్టకుండా తిని పెడతాము ఈ మాత్రము. కాలు బాలేదు కదా, అందుకని ఇంకా వెళ్ళలేదనమాట, అదే లాస్ట్. ముందు ఒకసారి తీసుకురావడం, మళ్ళీ ఇది. మొన్న మళ్ళీ మా అన్నయ్య వీళ్ళు వెళ్ళారనమాట, మావయ్యలు. కానీ ఆ రోజు మాకు చీరాల పని ఉందని చెప్పి అటు వెళ్ళిపోయాము. ఇంకా మా వారికైతే మేము వెళ్ళడానికి కుదరలేదు. అంటే చెట్టు ఎక్కకుండా గడకర పట్టి కింద నుంచి అట్లా కోస్తున్నారనమాట. సో అది ఇంకా ఈజీ అంటే ఈజీ ఏం కాదులేండి, కాకపోతే సేఫ్ అనమాట. చెట్టు ఎక్కి ఇబ్బంది పడకుండా కింద నుంచే చక్కగా కోసుకోవచ్చు అలా అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ టైం అండి ముగ్గుపిండి అయితే కొనుక్కొచ్చుకున్నా. ఊర్లోకి బండి రావట్లేదు, ముగ్గుపిండి ఏమో అయిపోయింది. ఆ ముందు రోజు సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇంక ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, 20 రూపాయలంట. ఇంటి ముందు ముగ్గు లేకపోతే బోసుకుండిద్ది అనమాట. ఈ ముగ్గు పిండి లేక సగం ముగ్గు కూడా పెట్టట్లేదు. అది కాకుండా అసలు ఈ మధ్య ఉదయం ముగ్గు పెట్టేంత టైం కూడా ఉండట్లేదు, కరెంట్ ఉండట్లేదు కదండి. అందువల్ల నేను ఒకవైపు, మా వారు ఒకవైపు, చెరోవైపు వెళ్ళి నీళ్ళు పెట్టడమే సరిపోతుంది మాకు. డైలీ వ్లాగ్స్ పెట్టొచ్చు కదండి అని మీరు అంటారు, కానీ నిజంగా చెప్తున్నానండి, యూట్యూబ్ రన్ చేసే వాళ్ళలో కొంతమంది మాత్రమే మాకు మళ్ళీ జీవితం ఉంటుంది, వ్యవసాయం అన్నీ మేనేజ్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రము అంటే వాళ్ళకి వ్యవసాయం ఇవేమీ ఉండవు కాబట్టి అచ్చంగా యూట్యూబ్ మీదే ఉండొచ్చు అనమాట. సో నేను కూడా పొలం ఇవి లేకపోతే అచ్చంగా ఈ కంటెంట్ మీదే ఉండి మంచిగా కొత్తగా క్రియేట్ చేసుకొని మంచి మంచి వ్లాగ్స్ పెట్టేదాన్ని. కానీ నాకు అది కుదరదు కదా. అంటే యూట్యూబ్ కంటే కూడా ముందు మాకు అన్నం పెట్టింది వ్యవసాయము. సో ఎప్పటికీ దాన్నైతే మేము వదులుకోలేము. ఇది ఇప్పుడు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ వ్యవసాయం అనేది మాకు మొదటి నుంచి కూడా అలవాటైంది కాబట్టి నేను వారానికి 3 వీడియోలు మాత్రమే అప్లోడ్ చేయగలుగుతున్నా. నా వీడియోస్లోనే నాకు మెయిన్ నచ్చేది ఏంటంటే మరీ ఎక్కువగా నేనేమి కల్పించుకోనమాట. ఏది ఉన్నదో దాన్నే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. కెమెరా అయినా సరేనండి, ఎలాంటి ఫిల్టర్స్ ఏమీ లేకుండా అక్కడ రియల్గా ఎలా ఉంటుందో మీకు కెమెరాలో చూసేటప్పుడు కూడా సేమ్ అలానే ఉంటుంది. ఎలాంటి ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ ఏమీ యూజ్ చేయననమాట. అదొకటి నాకు నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నా జీవితం. అంటే నా జీవితాన్ని నా డైలీ వ్లాగ్లోనే మీతో షేర్ చేసుకుంటున్నా. అంతేగాని వీడియో ఉన్నప్పుడు, వీడియో లేనప్పుడు ఒకలా అయితే ఏమీ ఉండదండి. ఎప్పుడైతే నేను యూట్యూబ్లోని నా లైఫ్, నా డైలీ వ్లాగ్స్ నేను కరెక్ట్గా స్టార్ట్ చేశానో అప్పటి నుంచే నాకు కూడా యూట్యూబ్లోని కొంచెం గుర్తింపు అనేది బాగా వచ్చిందనమాట. ఎప్పుడైనా సరే మన ఓన్ కంటెంట్ని మనము చేసుకుంటే దానికి మంచి ఫలితం అనేది వస్తుంది అనడానికి నేనే నిదర్శనం. ఎందుకంటే నేను ఫస్ట్‌లో చాలా వీడియోస్ షూట్ చేశా. బట్ ఎప్పటి నుంచి అయితే నా డైలీ వ్లాగ్స్ నేను షూట్ చేయటం స్టార్ట్ చేశానో అప్పుడే నాకు యూట్యూబ్ అనేది కిక్ అయిందనమాట. సో అప్పటినుంచి నాకు మంచిగా వ్యూస్ రావటం ఇదంతా కూడా జరుగుతుంది. అలానే రోజు దీపాలు పెట్టుకొని, ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని ఉంటానని కూడా నేను చెప్పనండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ఇలానే ఉండదు కదా. ఒక్కో వీడియోలో ఒక్కో రోజు ఒక్కోలా నేను మీకు చెప్తాను. సో దానికి ఆ రోజు కారణం ఏంటి ఎందుకంటే మాకు మెయిన్ పొలం ఉంది కాబట్టి పొద్దున్న అయ్యేసరికి ఒక్కోసారి పొలానికి వెళ్ళిపోవటము, అప్పుడు ఇంటి ముందు ముగ్గు కాదు కదా, నీళ్ళు పెట్టడం కూడా కుదరదు. ఇంకా వచ్చాక పెట్టుకోవటమే. అందులోకి వచ్చి ఈ ఎండలకి మేము పొద్దున్నే వెళ్ళి పొలం పని చేసుకొని 10, 11కి వచ్చి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాము. ఈ ఎండలకి పందిరి కింద అయినా సరే మంచి ఎండలు అసలు పని చేయలేకపోతున్నామండి. పందిరిలో కూడా ఎండ పడుతుందనమాట. ఆ ఎండకి అసలు అందులోకి వచ్చి మా పందిరి చీదర పుట్టింది కదా, సో ఆ ఎండకి ఆ చీదరకి అసలు ఉండలేమన్నమాట. అందుకని వీలైనంత తొందరగా వెళ్ళి అంతో ఇంతో పని చేసుకొని మళ్ళీ సాయంత్రం చల్లబడినప్పుడు వెళ్తున్నాము. ఈ వీడియో షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 డేస్ అయితే ఇంటి ముందు ముగ్గు కూడా నేను పెట్టలేదండి. పొద్దున్నే కరెంట్ ఉండటం లేదని చెప్పాను కదా, అవతల బజార్ కూడా ఉండటం లేదనమాట. ఇంక ఇంటి ముందు నీళ్ళు పెట్టడం కూడా అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కరెంటు వస్తుంది పోతుంది కాబట్టి మా వారు అటు వంగ చెట్లు పెట్టడం, కాలు బాగాలేదు కదా, ఇంకా నేను కూడా ఇటు దొండ చెట్లకైతే వెళ్ళి బేరు చెట్లకై పెడుతున్నాను అనమాట. సో కరెంటు వస్తుంది పోతుంది, ఇంకా అక్కడే ఉండడం అలాగా సరిపోతుంది. ఇంకా మా పెద్దదిని కూడా ఒక రోజు అయితే వచ్చి హెల్ప్ చేసింది, తను కూడా నీళ్ళు పెట్టిందనమాట.
సో అలా ఉంటుంది ఒక్కో రోజు. ఒక్కో రోజేమో మంచిగా ఇంట్లో బావుంటుందనమాట. అంటే ఇంటి దగ్గర ఉంటే అంతా ఓకే. ఏమైనా పొలం పనికెళ్ళినప్పుడే కొంచెం తిరకాసు అయిపోయిద్దండి పనంతా కూడా. ఇంకా నెక్స్టు ఇల్లంతా కూడా మంచిగా మాప్ పెట్టేసాను. బయట ముగ్గులు కూడా పెట్టేసాను. ఈరోజు మాప్ పెట్టలేదనమాట. అందుకని స్నానం చేసుకొని ఇంకా అంటే బయట ముగ్గు పెట్టలేదు. మళ్ళీ బయట స్నానం చేసుకున్న, బయట ముగ్గు పెట్టినా మళ్ళీ ఇల్లు మాప్ పెట్టుకోవాలి కదా! స్నానం చేయకుండా ఏం పెడతాంలే అని చెప్పి బయట ముగ్గు పెట్టేసి, ఇల్లు మాప్ పెట్టేసి స్నానం చేసుకున్నాను. ఇంకా మా వదిన వాళ్ళకైతే టిఫిన్ తీసుకొచ్చున్నారనమాట. ఇంకా పిల్లకాయలందరూ కూడా ఇల్లు మాప్ పెట్టాను కదా! ఇంకా బయట కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. నాకు కూడా తీసుకొచ్చారు. ఇంకా నేను దీపారాధన అయ్యాక తింటానులే అయితే చెప్పాను. ఈ వేసవి కాలంలోనే ఈగల బాధ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని రోజు మాప్ పెడుతున్నానండి. మాప్ పెడితేనే కొంచెం నీట్‌గా ఉంటుందనమాట. పిల్లకాయలు ఎక్కువ మంది కదా! అసలు వామ్మో! ఒక్కరోజు బట్టలు మడత పెట్టకపోయినా బెడ్ మీద వేస్తే శుభ్రంగా వెళ్ళి తొక్కి పడేస్తున్నారు. మొత్తం ఇంకా బయట ఆడుకునియట్లేదు కదా! ఇంకా బెడ్‌రూమ్‌లో బెడ్ మీద ఎక్కి ఆడుకుంటున్నారనమాట. ఇంకా సరేలే పిల్లకాయలు ఉన్న ఇల్లు తెలిసిందే కదా! ఇంకా ఆడుకునేలని అట్లా వదిలేసాము. ఇంకా నయం ఎండలోకెళ్ళి ఆడుకోకుండా ఇంట్లో ఆడుకుంటున్నారు, అదే సంతోషం. ఇక్కడ మా పెద్దొదినకి టీ అలవాటు ఉందనమాట. తాతయ్య కూడా టీ పెట్టమన్నారు. ఇక్కడ మా తాత ఏం చేశాడో తెలుసా అండి? టీ పెట్టమన్న వాళ్ళు కొంచెమైనా ఓపిక పట్టాలి కదా! అచ్చా! టీ పెట్టమనేసరికి ఇంకా పాలకి అబ్బాయి వెళ్తాడులే అని మా వదిన చెప్పిందంట. ఇంకా సరే అన్నారు. మరి ఎప్పుడు బయలుదేరి సెంటర్‌కి వెళ్ళిపోయారో, మా చిన్నమ్మేమో ఉన్నాడు కదా అనుకుని టీ కాస్తుంది. తీరా ఇంకా మా సంపత్‌ని పంపిస్తేనేమో లేడు తాతయ్య సెంటర్‌కి వెళ్ళిపోయాడంట అని అయితే అన్నారు. చెప్పినంతసేపు ఓపిక పట్టడండి మా తాత. తుర్రుమని జారిపోతాడనమాట. ఇప్పుడు సెంటర్‌కి ఆటోలు అవన్నీ ఎక్కి వెళ్ళి తాగి రావాలంటే ఒక అరగంట పట్టిద్దిగా. అదే ఒక 10 నిమిషాలు ఉండుంటే టీ తాగడం కూడా అయిపోయేది. అలాంటి వారనమాట మా తాతయ్య. అయినా ఈ వయసులోనే ఎంత తిరిగాడితే అంత మంచిదిలేండి. హుషారుగా ఉండిద్ది. అలా పడుకొనున్నా సరే ఆరోగ్యం అస్సలు బాగోదు. తాతయ్య కూడా అందుకే పనుకొని ఉంటే ఇంకా ఎలా ఉంటుందని చెప్పి సగము లేచి తిరిగాడుతుంటారనమాట. డైలీ మార్నింగ్, ఈవినింగ్ సెంటర్‌కి వెళ్ళి టీ తాగొస్తారు. ఈ మధ్య పాలు పోపించుకోవట్లేదనమాట. అంటే వాళ్ళు బర్రె అమ్మేశారంట. మాకు పాలు పోసేవాళ్ళు. అందువలన పాలైతే ఏమి పోపించుకోవట్లేదు. ఇప్పుడు కూడా బయట నుంచి కొనుక్కొచ్చారు మా వారు. మామూలుగా అయితే నేను పరగడుపున టీయే తాగనండి. కానీ ఈరోజు మా చిన్నమ్మ అడగకపోయి ఉంటే తాగేదాన్ని కాదేమో. ఇంకా టీ ఉంది తాగు రూపా అనేసరికి మరి ఏమనుకున్నానేమో వెళ్ళి, అది కూడా ఎక్కువ కాదు, అర గ్లాస్ మాత్రమే. నాకేంటంటే పరగడుపున అన్నము, టిఫిన్ అవి చేయకుండా ఏమైనా వాటర్ తాగినా, ఇలా టీలు తాగినా సరే వామిటింగ్స్ అయిపోతాయనమాట. అది ఆ భయానికే సగం ఇలాంటివి ఏమీ తాగను నేను. పైగా షుగర్ కూడా మనకు అస్సలు పడదు. అందుకని ఇంక ఇల్లు చూసారా ఎంతమంది జనమున్నారో. పొద్దున అప్పటికి టైం మళ్ళీ 8:30 అవుతుంది. ఇంకా మొత్తం జనాభాతో నిండిపోయిందనమాట. టీవీ చూస్తా ఇంకా టీ చేసింది కదా మా చిన్నమ్మ. ఇంక అందరం తాగుతున్నాము. ఇటు చిన్నమ్మేమో సాంబార్ చేస్తుంది. చాలా రోజులైంది. లక్కీగా ఇంట్లో కూరగాయలన్నీ ఉన్నాయన్నమాట. ఇంక అందుకని నేను చేయాలనుకున్నా. ఇంకా మా చిన్నమ్మే నేను చేస్తానులే, నువ్వు కుడుములు అవి చేసుకోలే అంది. కుడుములంటే గుర్తొచ్చిందండి. అసలుది చెప్పడమే మర్చిపోయాను. ఈరోజు రోలుకి కుడుములు పోసాననమాట. అంటే మొన్న కొత్త రోలు తిరునాళ్ళలో తీసుకున్నాను కదండీ! మాకెళ్ళి రోలు మామూలుగా కుడుములు అవి పోసి ఓపెనింగ్ చేస్తారంట. అందుకని మా నాన్నమ్మేమో ఎక్కువేమొద్దు, ఒక 4 అయినా చేసి రోలు వరకు అట్లా పైన పెట్టు సరిపోతుంది అంది. ఇంకా సరే అని చెప్పి కొంచెం పిండికే కూడా చేశానండి. ఇంక ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా పొద్దున్నే తలకి స్నానం చేపించేశాను. వాళ్ళకి చేశాకే నేను చేసుకున్నాను. ఈ చెమటకి ఏంటంటే తలకి స్నానము 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి చేయాల్సొస్తుంది. అందులో మా పిల్లలు తల నిండా ఇసుక పోసుకుంటారు కదా! చీదర పుట్టిద్దనమాట. అందుకని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటా. రేణుకి మాత్రము తల తొందరగా ఆరిపోయింది. ఇంకా జడలు కూడా వేసుకుని రేణునే పౌడర్ రాసుకుని రెడీ అయిపోయింది. సాత్వికది మాత్రం కొంచెం లాంగ్ హెయిర్ కదా! అందుకని కొంచెం సేపు ఆరనీలే, తర్వాత జడలేస్తానని అయితే చెప్పాను. ఇంక అందుకని దెయ్యం పిల్లల ఇంట్లోనే తిరుగుతుంది. ఇక్కడ కుడుములకైతే బియ్య పిండి అయితే తీసుకున్నానండి. మామూలుగా కుడుములు ఎక్కువ చేసిన రోజు ఒక్కరు తినరు. ఈరోజు కొంచెమే చేశాను. అది అంటే రోల్ వరకే కదా అనుకుని చేశాననమాట. పెద్దగా వీళ్ళెవరు తినరని. తీరా చేసాక టేస్ట్ బాగా కుదిరింది. అందరూ అనటమే, ఏంది ఎక్కువ చేస్తే కొంచెం అందరమే తినేవాళ్ళం కదా కుడుములని. ఇంకేం చేస్తా, అప్పటికే నేను చేసేసాను. మా నాన్నమ్మ అందనమాట, ఎక్కువే ముద్ద ఒక 4 చేసి రోలు వరకు పొయ్యి అంటేనే నేను అలానే చేశాను. తీరా తర్వాత వీళ్ళందరూ అంటున్నారనమాట, కొంచెం ఎక్కువ చేస్తే ఏమమ్మా అందరం తినేవాళ్ళం కదా అని అయితే అన్నారు. పెద్దగా ఎవరు తినరు ఎప్పుడు చేసిన, అందుకని అలా కొంచెమే చేశాననమాట. కానీ భలే కుదిరాయండి కుడుములు మాత్రం ఈరోజు. చాలా సింపుల్ అనమాట ఇవి. పెద్దగా ప్రాసెస్ అంటే ఎక్కువ టైం తీసుకోదు. బియ్యము బెల్లము కలిపేసుకొని కుక్కర్ అదే ఇడ్లీ ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. మా నాన్నమ్మ అయితే మా పెళ్ళైన కొత్తలో ఇడ్లీ పాత్ర అవేమీ ఉండేది కాదులేండి. అయితే ఒక సెట్లోని నీళ్లు పోసేది. ఆ నీటి మీద వరిగడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డి వేసి వాటి మీద ఈ కుడుములు, చేసిన కుడుములు వేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేదనమాట. అలా చేసేది. నేను అలానే చేస్తారనుకున్నాను. కానీ మా చిన్నమ్మ అంటే మా వదిన వాళ్ళు అన్నారనమాట, అలా ఏమీ కాదు, ఇలా ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టి చేయొచ్చు అంటే అప్పటి నుంచి నాకు
ఇడ్లీ కుక్క అంటే ఇడ్లీ పాత్రలో వేసి అట్లా ఉడికించుకుంటా. చాలా సింపుల్గా అయిపోతాయి ఇవి మాత్రం నిజంగా. ఇక్కడ కొంచెం కొంచెం చిన్నయే చేశాను, మరి పెద్ద ఏమీ చేయలేదు. కుడుములు అంటే నేను వినాయక చవితికి మాత్రమే చేస్తారని నాకు తెలుసు, కానీ పెళ్ళయి ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ప్రతి దానికి ఇంట్లో గృహప్రవేశం అప్పుడు కుడుములు పోస్తారు, నెక్స్ట్ ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు కుడుములు పోస్తారు. ఇలా తెలుసుకున్నాను అనమాట. మా ఇంట్లోని గృహప్రవేశం అప్పుడు పెద్ద దబరక్ చేశారనమాట అండి కుడుములు. అవేమో నేను మా వారు చేతిలో వేస్తుంటే పైన ఇసిరేవాళ్ళమి. అలా ప్రతి గదిలోకి వెళ్ళి కుడుములు 3 సార్లు ఇసిరాలన్నమాట. ఇప్పుడు నేను కట్టుకునే ఈ శారీ ఉంది చూసారా, ఇది ధ్వజస్తంభం ప్రతిష్ఠకి అందరికీ చీరలు పెట్టాలంటే వెనక నుంచి సరిపోకపోతే మా పెద్దొదిన వాళ్ళు వెళ్ళి మరొక 10 చీరలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అందులో పెట్టగా మిగిలిన చీరలు మా చిన్నదినికి తను ఒక 2 చీరలు ఏమో తీసుకుంది. ఇంకా మిగతాయి నా దగ్గరే ఉండిపోయాయి. ఇంకా నేను వాటితోటే ఫ్రాక్స్ అట్లా కన్వర్ట్ చేసుకుంటానంటే మా వారు తిట్టారనమాట. చీరలు అంత బాగుంటేనే చెడగొడతానంటావు, మంచిగా చీరలే కట్టుకొని అయితే అంటాను. ఇంకా అప్పుడప్పుడు ఇలా కొట్టేసుకుంటున్నాను ఇంక ఇందుకెళ్ళే దాపెట్టడం అని. ఇక్కడ ఇడ్లీ పాత్రలు అయితే ఇలా మొత్తం కూడా వేసేస్తానండి. ఇవే చేశానమాట, ఎక్కువేమీ చేయలేదు. చేసిన అట్లా పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను. అంటే మా వదిన ఆల్రెడీ ఒకవైపు పప్పు పెట్టింది కుక్కర్లో, మరోవైపు ఏమో సాంబార్ కోసం ముక్కలన్నీ కూడా ఉడికించింది. నేనైతే నేరుగా తిరుగుమూతలోనే ముక్కలన్నీ కూడా వేసి ఉడికించేసి పప్పు వేసేసి చింతపండు రసం పోస్తాను. ఇక్కడేమో ముందే చింతపండు రసం ఇవన్నీ వేసి ముక్కల్లో బాగా ఉడికించి తర్వాత ఈ పప్పు కూడా అందులో వేసి కలిపేసి మళ్ళీ తిరుగుమూత పెట్టిందనమాట. ఇలా నేను ఎప్పుడు చేయలేదు, మందంతా వేరే. ఇంకా బయట పూల కోసం అయితే వచ్చానండి. మా వాళ్ళు అందరూ అనటమే, పోనీలేమ్మ పూలు మాత్రం భలే ఉన్నాయి, పూజకి అసలు ఇబ్బందే ఉండటం లేదని. అంటే మా బంధువులు ఎవరైనా సరే పూలు వచ్చి కోసుకెళ్తున్నారనమాట. ఈ మందార పూలు కానీ అటు సైడ్ ఎల్లో కలర్ పూలు కానీ బాగా ఉంటున్నాయి. ఎంతమందిని కోసినా సరే సరిపోతున్నాయి అనమాట మా ఇళ్ళల్లోని. పూలు కోసుకొచ్చిన తర్వాత కన్నాల గిన్నెలో కోస్తాను అనమాట. ఇంకా అందులోనే నీళ్ళు వేసి అట్ట కడిగేసి మంచిగా తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి దీపారాధన అయితే చేసుకున్నానండి. నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. కాకపోతే మాకు ఉదయం పూట అంతగా అవ్వదు, పొలానికి గట్రా వెళ్ళిపోతాం కదా. సాయంత్రం పూట అయితే మాత్రము ఖచ్చితంగా సాయంత్రం స్నానం చేసి రాగానే కడ్డీలు వెలిగించి దీపారాధన అయితే చేసుకుంటాము. సో అలా అనమాట. అంటే వ్యవసాయం ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ కొంచెం తెలుస్తాయి, ఎందుకంటే పొలం పనులు అంటే ఒక్కరోజు ఒక్కోలా ఉంటాయి కదా. నెక్స్ట్ ఇక్కడ సాంబార్ అయితే మా వదినే మొత్తం చేసింది వంట అయితే. సాంబార్ మాత్రము సూపర్గా వచ్చిందండి. సైన్యం కొంచెం ఎక్కువే ఉన్నాం చూసారు కదా, అందుకని కొంచెం ఎక్కువగానే చేసాము. మాకు ఇవి 3 పూటలకి సరిపోయినాయి అనమాట. ఏ కూర కూడా వండలేదు. ఇక్కడ నేను పూలు కోసుకొని బయట దీపారాధన చేసుకున్నాను కదండి. మా వదినే పప్పు అయిపోగానే ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేసింది అనమాట పొయ్యి మీద. ఇవి కూడా ఉడికిపోయినాయి. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఈ ఇడ్లీ పాత్రకి పైన విజిల్ వచ్చింది చూసారా నాన్ స్టాప్గా. మా వదిన ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదనమాట. నార్మల్ ఇడ్లీ పాత్రలో ఎక్కువగా అలవాటు. అయితే ఆ సౌండ్కి అప్పటికి పిల్లకాయలు బాగా అల్లరి చేస్తున్నారనమాట. ఎవట్రా విజిల్ వేస్తున్నది అని చెప్పి ఒకసారిగా కూర్చున్నది అయి లేచిందనమాట. ఇంకా చుట్టూ చూసారు ఎంగేట ఇడ్లీ పాత్ర అంటేనే ఇంకా ఒకటే నవ్వు ఇద్దరం కూడా. ఇలా తిరుగుమూత కూడా పెట్టేసింది. సాంబార్ అయిపోయింది. మంచినూనె కూడా అయిపోయింది. మళ్ళీ ఒక డబ్బా కొత్తది అయితే తీసుకొచ్చా. మంచి నూనె కేజీలు 6 కేజీలు తెస్తే అస్సలు ఉండటం లేదనమాట. అలా అని 15 లీటర్లు అట్లా కేజీలు తెచ్చేది అయితే మన వల్ల కాదు. అందుకని 5 కేజీలు అట్లా తెచ్చుకుంటున్నాం. ఈసారి సాంబారు ఇలానే చేసి చూస్తాను. అంటే ఇలా ఉడకబెట్టేప్పుడు కూడా నేరుగా తిరుగుమూతలు అన్నీ ఉడికించేస్తాను కదా, అలా కాకుండా ఇలా ముక్కలను ఉడకబెట్టు చేద్దాం. ఇలానే వచ్చిద్దో రాదో చూడాలి. నెక్స్ట్ బయట రోల్ అయితే కడిగేసుకొని పసుపు అవి రాసుకుంటున్నా. ఫస్ట్ నేను మా చిన్నమ్మని పెట్టమన్నాను అనమాట. ఆడపిల్లలు పెడితే ఇంకా మంచిదంట. ఉన్నాక చిన్నమ్మ నువ్వే పెట్టేయకూడదు, రోల్కి కుడుములు పోయిరాదు అంటేను నేను యాడ్ చేస్తాలే, నేను చెప్తుంటాను నువ్వు చేయలేని అయితే అంది. సరే అని చెప్పి మా చిన్నమ్మ చెప్తుంటే చేసిన అనమాట. మా వాళ్ళు అందరూ కూడా రోల్ చాలా బాగుంది అంటున్నారు. నిజంగానే మరీ పెద్దవైన ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి, ఎక్కువగా ఇలాంటివే తీసుకుంటున్నారు అనమాట. చిన్నగా బాగుంటాయి కదా. ఈ రోల్ ప్లేస్ ఎక్కడనేది అర్థం అవట్లేదు. ఇక్కడ అయితే కొంచెం నీడ పట్టున బాగానే ఉంటుంది, కానీ నాకైతే తులసమ్మ పక్కన పెట్టాలని. కాకపోతే అక్కడ ఎండ బాగా పడుతుంది కదా, ఏదైనా నూరుకోవాలన్నా ఎండలో పడుతుంది. మళ్ళీ ఆరేపల్లిలోని మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి, చాలా పెద్ద రోల్ అనమాట. ప్రతిరోజు కల్లప్ప వేసేటప్పుడు రోలు కూడా కడిగేసి ముగ్గు పెడుతుంది. డైలీ కూడా బయటే ఉంటుందన్నమాట ఇంటి పక్కన. అది పెద్ద రోల్ అప్పట్లోనే. అదేంటంటే రుబ్బు రోల్లాగా రుబ్బుకునే దానికి మళ్ళీ ఉండిద్ది. ఇవేంటంటే జస్ట్ మనం బండతోటి టక్క దంచుకోవడమే. ఇవి రుబ్బడానికి అయితే అవ్వదు.
మా వారికి టీ చేయటానికి పాలు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు చెప్పానండి, బావా ఇలా అరటికాయలును ఆకు వక్కలు తీసుకురా బావా అని చెప్తేనేమో సరే అని వెళ్ళారు. తీరా వచ్చేసరికి ఏవంటే మర్చిపోయాను అనేసారనమాట. ఇంకా మళ్ళీ ఏం వెళ్తావులే అని చెప్పి ఇంట్లోని నైవేద్యంగా కొంచెం బెల్లం పెట్టేశాను. బయటేమో అరిటాకు కోసుకొచ్చి ఇంకా అందులోనే ఇలా కుడుములు అయితే పెట్టి రోల్ మీద పెట్టేస్తానండి. ఇంకా మా వదినకి చూపిస్తేనేమో అంతేలే అలానే చేస్తారని చెప్పి కొంచెం దండం పెట్టుకో అంటేను ఇంకా అంత అయిపోయాక వచ్చి అలా కొంచెం దండం పెట్టుకొని మొక్కుకున్నాను. సో మొత్తానికి రోలు కుడుములు పోయటం అయితే అయిపోయిందండి. రోల్ మీద పెట్టే కుడుములు కూడా మిగలలేదనమాట ఈరోజు. అంత బాగా కుదిరినాయి. ఇంకా నాకే అసలు అయిపోగానే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. సో చూడడానికి కాదు టేస్ట్ కూడా బాగా కుదిరేయండి. కొద్దిగా ఎలాచి పౌడర్ వేసి మంచిగా కలిపి చేశాను. సో ఇదనమాట. ఇలా అయితే కుడుములు పోసేసి రోలు ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి మా వారు చావగొడతారనమాట రోల్లో దంచని. ఇంక ఇక్కడ పిల్లలకైతే అన్నం పెట్టేసింది మా వదిన. ఇంకా వాళ్ళు కూడా తింటున్నారు. అసలు ఎండ ఎలా ఉందంటే బయటకు వచ్చి మంచిగా కళ్ళు కూడా తెరిచి చూడలేకపోతున్నాము, అంత ఎండగా ఉందండి. ఇంకా చెమటలు అయితే కారుతున్నాయి అనమాట. ఎండ చూసారు బయటన ఎలా కానొస్తుందో. ఇంకా ఈ కుడుములు అయితే తినటం స్టార్ట్ చేస్తామండి. ఇంకా తల ఒకటైతే వచ్చినాయి అనమాట, అలా తినేసాము. సో ఇంకా నెక్స్ట్ మంచిగా అన్నం కూడా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తర్వాత సాయంత్రం అయితే తెలిసిందేగా బయట మంచం వేస్తాము. ఇంకా అందరం కూర్చొని ఇదే లాస్ట్ అనమాట. చెరుకు తిరునాళ్ళలో తీసుకొచ్చినవి ఎండిపోయినాయండి. ఇంకా ఉన్న కాడికి మంచిది ఉంటేను తీసి తిన్నాం అలాగా. ఇంక ఇదే ఈ సంవత్సరానికి కూడా లాస్ట్ అనుకుంటా. చెరుకులు తినేసిన తర్వాత కాసేపు ఆగి చెట్ల కాడికి అయితే వెళ్ళామండి. కొంచెం బీరకాయలు ఉంటేను కోసుకురావడానికి. అవి ఎక్కువ అవ్వలేదు. గిన్నె ఉంటుంది చూడండి పెద్దది, ఆ గిన్నెకైనాయి అనమాట. ఇంకా అలా దాంతో తీసుకొచ్చేసాం. ఇంకా అక్కడ వీడియోస్ ఏమి తీయలేదు, బాగా వీడియోలు ఎంత అయిపోతుందని. అంటే ముంజికాయలు బయట ఉన్నాయి కదా అవి తినాలని చెప్పి ముందు అవి తినేసి వెళ్దాం అన్నాము. తర్వాత మళ్ళీ ఏమన్నారు మా వారు, ఎందుకులే వెళ్ళొచ్చాక ప్రశాంతంగా తినొచ్చు కదా అంటేను ఇంకా వెళ్ళి ఆ గిన్నెకి అలా అయితేను బీరకాయలు కోసుకొని వచ్చేసి ఇంకా బయట ముంజికాయలు అయితే తినడం మొదలెట్టాము. గోతంలో చూస్తేనేమో ఏదో గోతం నిండా అనిపించింది. తీరా బయట వేస్తేనేమో తిప్పుకొడితే ఒక 20 కాయలు కూడా లేవనమాట. ఇంకా పిల్లకాయలమే ఎక్కువ, ఒక్కొక్కరు 2-3 కాయలు అయితే ఊదేశారు. ఇంక ఇవే లాస్ట్ అనుకుంటే మళ్ళీ మా వారు వెళ్తానంటున్నారు కానీ ఇంకెందుకులే బావా ఊరుకోలే వద్దులు అనేస్తున్నా. ఈరోజు మాత్రము కిందే తిన్నామండి. పైన మొత్తం మరకలైపోయి రోత అవుతుందని చెప్పి కింద వేప చెట్టు కాడ ఆడే కూర్చొని ఆడే తినేసి ఇంకా మొత్తం అక్కడే ఎత్తేసామన్నమాట. పెద్దగా శ్రమ అనిపించలేదు. పైన అయితేనే మొత్తం మరకలు పడి అసలు ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే పోవట్లేదు అనమాట. రెడ్ కలర్లో మరకల్లా ఏర్పడిపోయినాయి. ఇంక ఇక్కడే బాగుంది కొంచెం ప్రశాంతంగా బయట ఆడ దీని మీద బండ మీద కూర్చొని తిన్నాము. మా సాత్విక్ ఏమో తింటాం రాదు, తినిపిస్తాను రావే అంటేనేమో మనుషుల్ని అస్సలు నమ్మదనమాట. ఎక్కడ దానికాయ మనం తినేస్తామని అలాగే చూసారు పాపం పొడిచి తింటుందే కానీ రాలేదు. ఇంకా తర్వాత నేను లోపల ముంజలు ఉంటాయి కదా అవి తీసి చూపిస్తే అప్పుడు వచ్చిందనమాట. అప్పుడు ఇచ్చాను, అట్లా తింది. ఇంకా తర్వాత అదంతా ఎత్తేసి గోతంలో పక్కన పెట్టేస్తామండి. ఇంకా గిన్నెలు బయట ఉంటేనే కరెంట్ లేదని చెప్పాను కదా, ఇంకా అందుకే పంపులో నీళ్ళు అయితే కొట్టుకొచ్చి గిన్నెల వరకు కడిగేసాను. అవసరమైనప్పుడల్లా ఒక్కో బకెట్ కొట్టుకొచ్చుకుంటున్నా. ఎక్కువ నీళ్ళు ఉంచినా సరే పిల్లకాయలు నీళ్ళతో ఆటలాడి ఇసుక తెచ్చి అందులో ముంచేయడము, సో అట్లా నీళ్ళు మొత్తం గలీజ్ చేసేస్తున్నారనమాట. అందుకని అవసరాన్ని బట్టి ఒక్కో బకెట్ కొట్టుకొచ్చుకుంటున్నా. ఆ పక్కన గిన్నె కనిపిస్తుంది చూసారా, మా వారు టీ-షర్ట్ కప్పేసాం దాని మీద. అవేనమాట అయినాయి, బీరకాయలు ఎక్కువేమీ అవ్వలేదు. మామూలుగా అయితే ఇప్పుడు చీరాల వెళ్ళాల్సిందండి. చెల్లి కోసం అయితే ఒకరు చీర పంపించారనమాట మన సబ్స్క్రైబర్స్. సో ఆ శారీ కోసం అని చెప్పి అండ్ నెక్స్ట్ మా వదిన వాళ్ళ అమ్మాయి రెండోసారి పెద్ద మనిషి కూడా అయ్యింది. మొదటిసారి తీపి పెట్టలేదు, అప్పుడు బయట వాళ్ళు అందరూ తెచ్చి పెడుతున్నారు ఎక్కువైపోయినాయిలే, రెండోసారి అయినప్పుడు పెడదువులే అందనమాట. ఇంకా అందుకని ఇప్పుడు రెండోసారి అయినప్పుడు తీపి కూడా పెడదాము, రెండు ఒకేసారి అయిపోతాయి అని చెప్పి అనుకున్నాము. మా చిన్నమ్మ అయితే నేను గిన్నెలు కడిగేసుకుంటాలే మీరు వెళ్ళండి అంది. ఇంతలో మా అన్నయ్య మా బైక్ వేసుకెళ్ళారనమాట. బైక్ లేక ఇంకా తను వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇంకా చూసి చీకట్లో ఏం వెళ్తాంలే, నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చుకుందామని చెప్పి ఆ తర్వాత వెళ్ళి తీసుకొచ్చాము. సో అదంతా ఒక వీడియోలో మీకు చీర ఏంటనేది అలానే మా కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మన ఇంటికి వచ్చి పలకరించారనమాట. సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానులేండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి టిప్స్ అని అడిగారు కదండి. టిప్స్ అంటూ దానిలో ఏమీ ఉండదండి. యూట్యూబ్ అనేది కొంచెం అదృష్టం మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. చెప్పలేము ఏ క్షణాన కిక్ అయ్యిద్దా, కానీ న్యాచురల్గా వీడియోస్ తీయండి అండ్ ఓపిక్గా ఉండండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే వీడియోలోని మనం మాట్లాడే మాట, చేసే పని ప్రతిదీ కూడా అవతల వాళ్ళకి కొంచెం ఇన్స్పైర్గా ఉండాలి, ఉపయోగపడే విధంగా ఉండాలి. మిగతాది నెక్స్ట్ బ్లాగ్లో మీకు డీటెయిల్డ్గా చెప్తానులేండి. ఇంకా సాయంత్రం చేసి మా రేణు మా వేరే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు కోసుకొచ్చింది జాజులు. ఇంకా అవి ఇక్కడ మా చిన్నమ్మ అయితే కడుతుందనమాట. కరెంట్ లేదనమాట, అందుకని ఇక్కడ వచ్చి కూర్చున్నాము. బయట ఇన్వర్టర్ ఉన్నా సరే బయట లైట్ వేసేసి ఇంక ఇటు తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడే కాసేపు ఉండి కరెంట్ వచ్చాక వెళ్ళామండి ఇంటికి.
సో ఇదన్నమాట ఈరోజైతే ఇలా అయితే గడిచింది. సో నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.